సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు అక్షర సత్యాలు. అవి ఆకాశము భూమిని గతించిపోతాయి, కానీ దేవుని లేఖనం నుండి ప్రవచనాలు ఏనాడు కూడా గతించవు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వస్తారని 900 ప్రవచనాలు పాత నిబంధనలు మనం చూస్తే అవి అక్షరాలు నెరవేర్చబడటం మనం చూస్తాం. యేసు ప్రభు రెండోసారి లోకానికి వస్తారని ఆయనే చెప్పారు. ఆయన గురించిన ప్రవచనాలు 2000కు పైగా రాయబడితే అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అవి ఇజ్రాయెల్ దేశానికి ముడిపెట్టబడి ఉన్నాయని, ఇజ్రాయెల్ దేశంలో మార్పులే, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధాలే మనకు ఒక తార్కాణంగా కనబడుతున్నాయి. ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రవచనాన్ని మీరు వింటున్నప్పుడు దేవుని వాక్యం ఎంత గొప్పదా, దేవుని లేఖనాల్లో ఉండే ప్రవచనాలు ఎంత గొప్పవా అని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రవచనం ఆలోచన చేస్తే, లోకాన్ని కదిలించబోయేటువంటి 2 ప్రవక్తలు భూమి మీదకే రాబోతున్నారు. ఇది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు రాయించారు. ఈ ప్రవచనాన్ని గురించి మీరు వింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దైవత్వం ఎంత గొప్పదా, యేసు ప్రభు యొక్క రాకడ ఇంత ఖచ్చితమైందా అని ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తారు. ఈ వీడియోలన్నీ మీకు ఎందుకు అందిస్తున్నామంటే, మీరందరూ సత్యంలోకి రావాలి, మీరందరూ యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచాలని. చాలామంది యవనస్తులు ఈ రోజున ఇంకా వారు శరీరాశ, నేత్రాశ, జీవపడంలో మునిగి తేలుతూ యేసు ప్రభు వారు ఎప్పుడో వస్తారులే, ఇవన్నీ మాకు సంబంధించినవి కాదని చెప్పి చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒక మాట నేను చెప్పినామండి, యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. దయచేసి ఇకనైనా మీరు మేల్కొనకపోతే, ఇకనైనా మీరు ప్రభువును విశ్వసించకపోతే, ఇకనైనా మీరు రెండవ రాకడ కూడా సిద్ధపడకపోతే మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు. అందును బట్టి సిద్ధపడదాం. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు మీ ముందు ఉంచుతున్నాడంటే, మీరందరూ సిద్ధపడాలని, రక్షణ పొందాలని, క్రీస్తుని ప్రేమించాలని, క్రీస్తుని నమ్మకంగా సేవించాలని, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్య విస్తరణలో మీరందరూ పాలిభాగస్తులుగా ఉండాలనే ఈ వీడియోలు మీకు అందిస్తున్నాం. ఒకవేళ ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే, అనేక మందికి దీవెనకరంగా ఉంటాయనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది. స్వప్రయోజనం కొరకు నేను అడగట్లేదు, లేకపోతే నా ఛానల్ డెవలప్ అవుతుందని నేను అడగట్లేదు, కానీ స్వార్థ ప్రకటింపబడాలి, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మంది యవనస్తుల్లో మార్పు రావాలి, దేశాలు కదిలించబడాలి. దేవుడు మన మీద ఒక బాధ్యత ఉంచాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి, అనేకులు నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు. అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని నా రక్షించండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ భ్రష్టమైన లోకంలో చెడిపోతున్న యవ్వన సమాజానికి శుభ సందేశాన్ని అందిద్దాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ సువార్తను అందిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సువార్త అందించడం ద్వారా అనేక మంది సత్యంలోకి వస్తారో, రక్షించబడతారో, నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించబడతారు. ఇక మన వీడియోలోకి వెళ్తే, అంత్య దినాల్లో అనగా లోకం అంతమైపోయేటువంటి రోజుల్లో 2 గొప్ప సాక్షులు, 2 దేవుని యొక్క ప్రతినిధులు భూమి మీదకి వస్తారని, వారు చేసేటువంటి కార్యాలకి, వారు ప్రకటించేటువంటి సువార్తకి భూమి గడగడలాడుతుందని బైబిల్ చెప్తుంది. వారిద్దరిని కూడా దేవుని వాక్యం ఏమని పిలుస్తుందంటే సాక్షులు అని పిలుస్తుంది. ఆ 2 సాక్షులు ఎప్పుడు వస్తారు ఇది తెలిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ టైంలో వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించినటువంటి కొంత అవగాహన మనకు ఖచ్చితంగా పెరుగుతుంది. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన జీవన శైలి కూడా మారుతుంది. ప్రభు రాకడ గురించి తెలుసుకోవడం ద్వారా ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, సిద్ధపరచబడడానికి ఆస్కారం ఉంది, అనేకం సిద్ధపరచడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవటం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. వీరు ఎప్పుడు వస్తారు, వీరు దేనికి వస్తారని ఆలోచన చేస్తే, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి క్రీస్తు విరోధి, క్రీస్తు వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రీస్తు విరోధి, వాడినే మనం అబద్ధ క్రీస్తు అంటాం, యాంటీ క్రైస్ట్ అంటాం. వాడికి వ్యతిరేకంగా వీరు ప్రవచిస్తారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్టు ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ప్రజ్ఞందలో వీరి గురించి చెప్పబడతా 2 సాక్షుల గురించి చాలా క్లియర్గా చెప్తూ వచ్చాడు. వీరు 1260 రోజులు, అంటే 1260 రోజులు వారు దేవుని కొరకు పనిచేస్తారు, దేవుని కొరకు ప్రవచిస్తారు, దేవునికి వ్యతిరేకమైన శక్తులపై వారు పోరాడతారు. 1260 రోజులు అంటే కరెక్ట్గా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.
వారి రాక వెనుక దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీ జీవితం నెరవేర్చబడాలంటే దేవునికి సమీపంగా రావాలి, దేవునికి మీ జీవితాన్ని సమర్పించాలి. వారు రావటానికి సూచన ఎప్పుడు వస్తారని ఆలోచన చేస్తే జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథం 11:1 మరి ఒకటి చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టము. మరి ఎప్పుడు వస్తారంటే ఆలయంలో నైవేద్య బలులు సమర్పిస్తున్నప్పుడు. అంటే ఆలయం అంటే ఏంటి? ఏ ఆలయం అని ఆలోచన చేస్తే యెరూషలేములో 3వ మందిరాన్ని కట్టడానికి యూదులు ఆల్రెడీ సిద్ధపడుతున్నారు. 3వ మందిరం కట్టబడిందని అంటే యేసుప్రభు యొక్క రాకడ అతి సమీపంగా అని అర్థం. చూడండి, 2 సాక్షులు ఎప్పుడు వస్తారట? ఆ 3వ మందిరం కట్టబడినప్పుడు, అందులో బలులు, అందులో నైవేద్యము దేవునికి సమర్పిస్తున్నప్పుడు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు జరుగుతున్నప్పుడు ఈ యొక్క సాక్షులు వస్తారని దేవుని లేఖనం సెలవిస్తాం. ఈ 3వ మందిరం కట్టబడిన తర్వాత 2 సాక్షులు వస్తారని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఇజ్రాయెల్ దేశంలో Dream big. Start today. Fuel your ambitions with a personal loan. Get up to rupees 5 lakhs. Interest rates 9.99% per annum onwards. Choose from 20 plus. దేశంలో దేవాలయం కట్టబడాలి. ఎప్పుడైతే దేవాలయం కట్టబడి బళ్ళు ప్రారంభించబడతాయో అప్పుడే 2 సాక్షులు వస్తారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 2 సాక్షులు రాక ఈ దేవాలయానికి ముడిపెట్టబడి ఉంది. మొదట ఇశ్రాయేల్లో 3వ మందిరం కడతారు. 3వ మందిరం కట్టిన తర్వాత ఏం జరుగుతుంది? 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులు వారు ప్రవచనాలు తెలియజేస్తారు. ప్రభు కొరకు వారు సాక్షులుగా బ్రతుకుతారు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ దేవాలయంలో ప్రపంచ నాయకుడు, వాడిని యాంటీ క్రైస్ట్ అని పిలుస్తాం, 3.5 సంవత్సరాల తర్వాత వాడి యొక్క ఉగ్ర రూపం బయటపడుతుంది. వాడి అసలు రూపం బయటపడుతుంది. ఆ దేవాలయానికి నిషిద్ధమైనటువంటి వస్తువులు తీసుకొస్తాడు. ఆ దేవాలయానికి నిషిద్ధమైనటువంటి వస్తువులు తీసుకొస్తాడు. అంటే యూదులు ఎప్పుడు ముట్టుకునేటువంటి వస్తువులు ఆ యొక్క దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అందరికీ అర్థమవుతుంది వాడే యాంటీ క్రైస్ట్ అని. ఇప్పుడు వరకు మా మెస్సయ్య, ఇప్పుడు వరకు మాకు మేలు చేసేటువంటి వాడు, మాకు సంధి కుదిర్చేటువంటి వాడు అని అందరూ అభిమానించేటువంటి వాడిని ద్వేషించడం మొదలు పెడతారు. మీరు దానియేలు గ్రంథము 9:20 చదివితే 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేస్తాడని, 3.5 సంవత్సరాల తర్వాత దాన్ని వైలేట్ చేస్తాడు. అంటే ఏ శాంతి ఒప్పందాన్ని అయితే అతను చేయించాడో అదే శాంతి ఒప్పందాన్ని అతను ఉల్లంఘిస్తాడు. వాడే యాంటీ క్రైస్ట్. అప్పుడు ఏం జరుగుతుందనంటే 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ప్రపంచ నాయకుడైతే, ఏ యాంటీ క్రైస్ట్ అయితే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడో ఆ వ్యక్తి 2 సాక్షుల్ని నడి రోడ్డు మీద సంహరిస్తాడు. నడి రోడ్డు మీద వారిద్దరిని చంపినప్పుడు వారి పార్థివ దేహాలు 3.5 రోజులు అక్కడే ఉండిపోతాయి. మొత్తం ప్రపంచం అంతా కూడా వాటిని చూస్తారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం తెలుసా? వారు చనిపోయినందుకు ఒక్కొక్కరు కట్నాలు తీసుకుంటారట. అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు గిఫ్ట్లు పంచుకుంటారట. ఎందుకంటే వీరు సత్యాన్ని ప్రకటించారు, ఎందుకంటే వెలుగు గురించి వీరు మాట్లాడారు, వీరు యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి మాట్లాడారు, పాపానికి వచ్చే తీర్పు గురించి మాట్లాడారు. వీరేదో ప్రాస్పారిటీ గాస్పుల్ చేయరు, పాపాన్ని పాపంగా ఖండిస్తారు. వీరు మాట్లాడుతున్నప్పుడు సత్యం మాట్లాడేటప్పటికి అనేక మందికి ఆ సత్యం పెద్ద రుచించదు. అనేక మంది కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలంలో సత్యాన్ని చెప్పేటువంటి వారికి పెద్దగా అభిమానించరు. ఎప్పుడైతే వీరు మరణించారో, ఎప్పుడైతే వీరు చనిపోయారో మొత్తం లోకమంతా హర్షిస్తారట. 3.5 రోజులు రోడ్డు మీద వారి పార్థివ దేహాలు ఉండిపోతే ప్రతి నేత్రం చూస్తుంది. ఎలా చూస్తుంది? సుమారుగా క్రీస్తు శకం 92వ సంవత్సరంలో ప్రకటన రాయబడిందండి. అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం రాయబడింది. ఇది ఏ విధంగా నెరవేర్చబడుతుందో మీరు ఆలోచన చేయాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పార్థివ దేహాన్ని చూస్తారని ప్రకటన గ్రంథం 11వ రాయబడింది. ఎలా చూస్తారు? ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో చనిపోతే అమెరికన్స్ ఎలా చూస్తారు? ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో చనిపోతే భారతీయులుగా మనం ఎలా చూస్తామని ఆలోచన చేస్తే, అంటే బైబిల్ గ్రంథం ఎప్పుడో మాట్లాడింది ఇంటర్నెట్ గురించి మాట్లాడింది, లైవ్ కవరేజ్ గురించి మాట్లాడింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా సరే లైవ్లో మనం వీక్షిస్తున్నాం. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంటే ఇక్కడ మనం చూస్తాం. నిజంగా అమెరికాలో సాకర్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంటుంటే ఇక్కడ మనం చూడగలుగుతాం, లైవ్లో మనం చూడగలుగుతాం. అంటే దేవుని వాక్యం ఇంటర్నెట్ గురించి ముందే మాట్లాడింది, దేవుని వాక్యం లైవ్ కవరేజ్ గురించి ముందే మాట్లాడింది, దేవుని వాక్యం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం లిబరలైజేషన్ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం రోబోటిక్స్ గురించి మాట్లాడింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. 2 సాక్షుల యొక్క రాక 3వ మందిరానికి లింక్ చేయబడి ఉంది. 3వ మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో 2 సాక్షులు పరలోక రాజ్యం దిగి వస్తారు. ఇంకో మాట కూడా ప్రకటన గ్రంథం 11:4 రాయబడింది. వీరు భూలోకమునకు ప్రభువైన వారిని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. అంటే
అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, చీకటి రోజులు, ఈ భ్రష్టమైనటువంటి కటిక చీకటి ఉన్నటువంటి ఈ లోకంలో వారు దీపాల వలె కనబడతారు. వారు చేసేటువంటి పనులు ఏంటి? వారు ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఏం చేస్తారని ఆలోచన చేస్తే వారి డ్యూటీస్ ఏంటో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా వారు 1260 రోజులు దేవుని గురించి ప్రవచిస్తారు. క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా మాట్లాడతారు. 1260 రోజులు వారు దేవుని ప్రవచనాలు ప్రజలకి తెలియజేస్తారు. రెండోదిగా దే హ్యావ్ పవర్ టు షట్ హెవెన్స్, అంటే ఆకాశాన్ని మూసివేసేటువంటి శక్తి వారికి ఉంటుంది. వారు ప్రవచించినప్పుడు వర్షాలు పడవు, వారు ప్రవచించినప్పుడు ప్రకృతిలో చేంజెస్ వస్తాయి, ఆకాశ శక్తులు కదిలించబడతాయి. మీరు చూడండి, ఏలియా గురించి మాట్లాడుతూ యాకోబు అంటాడు, ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైన మంచు అని కొరలేదంటారు. అంటే వీరికి సృష్టిని శాసించేటువంటి శక్తి. ఇమాజిన్, ఒక అసిస్టెంట్ మీకోసం ప్రతిదీ గుర్తుంచుకుంటుంది, ప్రతి ప్రాబ్లం కి ఇన్స్టాంట్ గా ఆన్సర్ ఇస్తుంది, అక్షయ పాత్రలాగా ఐడియాలు ఇస్తూనే ఉంటుంది. అదే పర్ప్లెక్సిటీ ప్రో. శక్తి దేవుడు వారికి ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా దే కెన్ టర్న్ వాటర్ టు బ్లడ్ అండ్ స్ట్రైక్ ద ఎర్త్ విత్ ప్లేగ్స్, అంటే వారు నీటిని రక్తంగా మార్చగలరట. అంత మాత్రమే కాదు, వారు శపించినప్పుడు, వారు ప్రవచించినప్పుడు ప్లేగులు అంటే డిసీజెస్, పెస్టిలెన్సెస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయని మన ప్రకటనలో మనం చూస్తాం. నాలుగోది చెప్పాలంటే, వారిని ఎవరైనా శపించినా, వారిని చంపాలనుకున్నా సరే వారి నోట్లోంచి అగ్ని బయటకు వస్తుందట. వారి నోటి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చి వేస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా ఐదోదిగా వారి గురించి చెప్పాలంటే, ఆఫ్టర్ ద మిషన్ దే ఆర్ కిల్డ్ బై ద బీస్ట్, అంటే వారి మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు వారి యొక్క ప్రవచనం తెలియజేసిన తర్వాత, వారి పరిచయం ముగించబడిన తర్వాత బీస్ట్ అంటే యాంటీ క్రైస్ట్ వచ్చి వారిని చంపేస్తాడు. చంపిన తర్వాత 3.5 రోజులు వారి యొక్క శవాలు నడి రోడ్డు మీద ఉంటాయనేటువంటి విషయాలు దేవుని గ్రంథంలో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మీరు చదివితే నేను చెప్పిన విషయాలని కూడా ఆ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 3.5 రోజులు వారు పార్థివ దేహాలు రోడ్ల మీద పడిపోయినప్పుడు సడన్గా దేవుని శక్తి వారిని కమ్ముకుంటుంది. ఆకాశం నుంచి ఒక మేఘం దిగి వచ్చి వారిని పరలోక రాజ్యానికి కొనుపోబడేలా చేస్తుంది. వారు పరలోక రాజ్యానికి కొనుపోబడతారు. వారు పునరుత్థానం చెంది పరలోక రాజ్యానికి కొనుపోబడతారు. యావత్ ప్రపంచవాసులు వారు పునరుత్థానం చెంది చూసి అనేక మంది ఆశ్చర్యపోతారట. ఏంటిది చాలా చాలా టిపికల్గా జరుగుతుంది, చాలా వండర్స్ థింగ్స్ ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని అందరూ ఆశ్చర్యపోతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని శ్వాస ద్వారా వారందరూ తిరిగి లేపబడి ఉన్నారని అందరూ కూడా తెలుస్తుంది. ఆకాశం నుంచి ఒక పెద్ద స్వరం వినపడుతుంది, ఇక్కడికి ఎక్కిరండి అనే స్వరం అందరూ వింటారట. ఒక మేఘం వచ్చి వారిని పైకి తీసుకెళ్తుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఒక భయంకరమైన భూకంపం ఆ ప్రాంతంలోకి వస్తుంది. ఆ భూకంపంలో సుమారుగా 7,000 మంది చనిపోతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మీకు అర్థమైందని నమ్ముతున్నాను. వీరిద్దరు పరిచర్య ముగించిన తర్వాత, వీరి మిషన్ కంప్లీట్ అయిన తర్వాత యాంటీ క్రైస్ట్ వచ్చి వారిని చంపేస్తాడు. చంపిన తర్వాత వారి యొక్క పార్థివ దేహాలు 3.5 రోజులు నడి రోడ్డు మీద ఉంటాయి. ఆ పార్థివ దేహాలని ప్రపంచంలో ప్రతి నేత్రం కూడా చూస్తారు. ఎలా అంటే ఇంటర్నెట్ లైవ్ కవరేజ్ దట్. ఆ తర్వాత ఇంకా ఇంటర్నెట్ ద్వారా అనేక మంది వారి పార్థివ దేహాలు చూస్తారు. 3.5 రోజులు వారి పార్థివ దేహాలు రోడ్డు మీద ఉన్నప్పుడే ఆకాశం నుంచి ఒక మేఘం వస్తుంది. ఆ మేఘం నుంచి వారు పరలోక రాజ్యాన్ని కొనుపబడతారు. అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తారు. ఆ తర్వాత ఒక భయంకరమైనటువంటి భూకంపం ఆ ప్రాంతంలో జరుగుతుంది. భూకంపంలో 7,000 మంది మరణిస్తారని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీ అందరూ ఆలోచన, బ్రదర్, ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారో, వారి పేర్లు ఏమన్నా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయా అని మీరు నన్ను అడిగితే వారి పేర్లు గురించి రాయబడలేదు. కానీ చాలామంది క్రైస్తవ పండితులు, చాలామంది థియోలాజియన్స్, చాలామంది క్రైస్తవ పండితులు అభిప్రాయపడుతున్న అభిప్రాయం ఏంటంటే, ఆ ఇద్దరు సాక్షులు మరణం లేదు కాబట్టి అసలు మరణించినటువంటి వారు ఎవరు? ఆ ఇద్దరు సాక్షులు ఒకళ్ళు ఏలియా, మరొకళ్ళు మోషే. ఎందుకు ఏలియా మోషేలంటే కొన్ని పోలికలు మీ ముందుంచుతాను, మీకు కూడా వారిద్దరైనటువంటి అభిప్రాయం దృఢపడుతుంది. మొదటిగా ఏలియా గురించి దేవుని లేఖనం ఏం చెప్తున్నట్టు, రోషం కలిగిన దేవుని ప్రవక్తని, మరణం చూడకుండా అగ్ని రథాలతో పరలోక రాజ్యాన్ని కొనుపోబడ్డాడని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. రెండోది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏలియా గురించి ఆకాశం నుంచి అగ్నిని కురిపించారు. మరి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వీరి నోట్లోంచి ఏమొస్తుందట? అగ్ని వస్తుందని దేవుని లేఖనంలో సెలవిస్తుంది. ఆకాశ శక్తిని కదిలించినటువంటి వాడు ఎవరంటే ఏలియా. కాబట్టి ఆకాశం నుంచి అగ్ని కురిపించిన వాడు ఏలియా. కాబట్టి ఏలియా వస్తాడనేటువంటి అభిప్రాయం ఉంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ కర్మెలు పర్వతం మీద ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఏలియా. మూడోది ఆలోచన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని నిలిపేశాడు. మీరు యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదివితే ఏలియా ప్రార్థించగా, ఏలియా కూడా మనలాంటి స్వభావం మనుషుడే, అతడు
ప్రార్థించగా 3-4 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచు అయినా కురవలేదని యాకోబు రాస్తాడు. ఆ తర్వాత 4வது చెప్పాలంటే ఏలియాని ఎందుకు అనుకుంటున్నామంటే 4వదిగా యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఆంతరంగిక శిష్యుల్ని రూపాంతర కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు శిష్యులు చూసింది ఎవరు తెలుసా? మోషే, ఏలియా. అందుని బట్టి ఆ ఇద్దరే మరలా తిరిగి వస్తారని చాలామంది క్రైస్తవ పండితుల అభిప్రాయం. మోషే ఎందుకని అంటారా? మోషే గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఐగుప్తులో మోషే నీళ్లను రక్తంగా మార్చాడు. అంటే ఇద్దరు సాక్షులు ఏం చేస్తారట? వాళ్ళకి ఎటువంటి అధికారం ఉంటుందట? నీళ్లను రక్తంగా మార్చే అధికారం ఉంటుందంటే మోషే ఒక్కడే నీళ్లను రక్తంగా మార్చాడు. రెండోదిగా మోషే ధర్మశాస్త్రాన్ని సూచనగా ఉన్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ఆ తర్వాత ఏలియా ప్రవక్త. కాబట్టి వారిద్దరు కూడా ధర్మశాస్త్రాన్ని ఆ తర్వాత ప్రవచనాల్ని తెలియజేస్తారు. కాబట్టి వారిద్దరే సాక్షి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మూడోదిగా రూపాంతర కొండ మీద కూడా యేసు ప్రభుతో పాటు ఏలియాతో పాటు మోషే ఉన్నాడు. కాబట్టి మోషేనేమో ఆ సాక్షి అని భావిస్తున్నారు. ఇంకో ప్రాముఖ్య విషయం చెప్పాలి. మోషే యొక్క సమాధి ఇప్పటికీ ఎక్కడుందో ఎవరికి తెలియదండి. మోషే మరణించాడని తెలుసు, కానీ మోషే యొక్క శరీరం ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అదే విషయాన్ని యూదా పత్రికలో 9వ అధ్యాయంలో మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక అంటాడు. అక్కడ మోషే శరీరం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మోషే శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళిందా? మోషే యొక్క మరణం మిస్టరీగా ఉంది. మోషే, ఏలియా ఇద్దరు వస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మూడో వ్యక్తిని కూడా కన్సిడరేషన్కి తీసుకుంటున్నారు. ఆ ఇద్దరు సాక్షుల్లో ఒక వ్యక్తి ఎవరై ఉంటారంటే ఏలియా కానీ మోషే కానీ ఆ తర్వాత హనోకు కూడా మరణం చూడకుండా దేవునితో కొనుకోబడ్డాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో మరణం చూడకుండా పరలోక రాజ్యాన్ని కొనుకోబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఇద్దరే. ఒకళ్ళు ఎవరంటే ఏలియా, మరొకళ్ళు హనోకు కూడా ఆ లిస్టులో ఉన్నాడని చాలామంది బైబిల్ పండితులు చెబుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడి ఉన్నది, అటు తర్వాత తీర్పు జరుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో అనేక మంది మరణించారండి. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరణించారు, కానీ పుట్టినటువంటి వాడు మరణించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి వారు ఇద్దరే బైబిల్ గ్రంథంలో. వారు ఒకళ్ళు ఏలియా, మరొకళ్ళు హనోకు. మోషే యొక్క మరణం కూడా మిస్టీరియస్గా ఉంది. కాబట్టి ఈ ముగ్గురులో ఇద్దరు వస్తారనేటువంటి అభిప్రాయము బైబిల్ పండితులకు ఉంది. ఈ కార్యం జరగబోతా ఉంది. దేవుని మందిరం కట్టబడబోతా ఉంది. ఇప్పటికే యూదుల్లో చాలామంది ప్రభుత్వం వారు పర్మిషన్ ఇస్తారో 3వ మందిరం కట్టడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 3వ మందిరం కట్టడానికి మొత్తం అంతా కూడా మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. 3వ మందిరం ఎంతోసేపు కట్టబడదండి, కొన్ని రోజుల్లోనే ఆ మందిరాన్ని కడతారు. దాన్ని కట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే 3వ మందిరం కట్టబడుతుందో ఇద్దరు సాక్షులు పరలోక రాజ్యం దిగి వస్తారు. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారు. వారు చెప్పేటువంటి సువార్త ఎలా ఉంటుంది? చాలా కటువుగా ఉంటుంది. దేవుని యొక్క తీర్పు గురించి మాట్లాడతారు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడతారు. వారు దేవుని యొక్క ప్రవచనాలు తెలియజేస్తారు. యాంటీ క్రైస్ట్ వ్యతిరేకంగా 3.5 సంవత్సరాలు వారు బోధ చేస్తారు. అనేక మంది ప్రజలను రక్షించడానికి వారు ఎంతగానో తోడ్పడతారనే విషయాన్ని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ ప్రవచనం అతి త్వరలో నెరవేర్చబడతా ఉంది. అందుని బట్టి నాతో సూటి ప్రశ్న, మీరు సిద్ధపడ్డారా? ये ले तेरे 5 रुपए, ऐश कर। 5 रुपए में क्या ही होगा, तू ही रख ले। 5 रुपए में एम स्टॉक पर इंट्राडे और एफएनओ ट्रेडिंग हो जाती है। సిద్ధపడ్డారా? మీరు మారు మనసు పొందారా? నూతన జన్మానుభవం మీకుందా? ఎంతో కాలంగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, కానీ మీ జీవితాలు మార్చబడ్డాయా? మీ జీవితాల్లో మార్పు, పరివర్తన ఉందా? ప్రభువుగా ఆరాధిస్తున్నారా? ఒకవేళ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, నునువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మీరు మారండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇంకా ప్రభువుకి మీ జీవితాన్ని ఇవ్వకుండా యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని చెప్తుంటే మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి, ఇంకా రావట్లేదని నిర్లక్ష్యం చేస్తూ పాపలను జీవిస్తున్నావు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏనాడు ప్రభు వస్తాడో మనకు తెలియదు, ఏనాడు నువ్వు మరణిస్తావో తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకోమన్నారు. నీ ప్రాణం నీ శరీరంలో ఉన్నప్పుడే, నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిని ఎక్కిరించు. యేసుని హృదయంలో చేర్చుకో. హృదయం తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. ఎవరన్నా స్వరాన్ని విని తలుపు తీస్తారేమో అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి నీ హృదయ ద్వారాన్ని తెరుస్తావా? నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా? ఇంకా పాపంలో జీవిస్తూ అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటూ ఇంకా నేను ఆనందాన్ని, ఇంకా నేను లోకంలో ఆనందించాలని పాపంలో ఆనందించాలని తిరుగుతున్నావా? ఇదే మిక్కిలి అనుకూలం. అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఒకవేళ రక్షణ పొంది వెనుకకు జారిపోయావా? రక్షణ పొంది మొదటి ప్రేమను విడిచిపెట్టేసావా? రక్షణ పొంది మరలా పాపంలో జారిపోయావా? రక్షణ పొంది కూడా రక్షణను ఎక్సర్సైజ్ చేయక మరలా లోకంలో జారిపోయినటువంటి వ్యక్తిగా ఒకవేళ ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు. మరలా తిరిగిరా, యేసు ప్రభు రాకడ గుర్తులను
నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయన అతి సమీపంగా రానే ఉన్నాడు. అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అంతరిక్షంలో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి మీద మార్పులు సంభవిస్తున్నాయి. దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి. దేశాల్లో రిసెషన్స్ వచ్చేస్తున్నాయి. యుద్ధాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ చల్లారిపోతూ ఉంది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు రాకడ దినాలు ఇవే. అందుని బట్టి సిద్ధపడతావా? ఒకవేళ ఇంకా సిద్ధపడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభు హృదయంలో చేర్చుకో. నీ ప్రతి పాపాన్ని యేసు రక్తంలో కడుక్కో. యేసుకి నీ జీవితాన్ని ఇవి. ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ రెండో రాకడలో విడిచిపెట్టబడకుండా, ఆ ర్యాప్చర్లో ఎత్తబడకపోతే నీ జీవితం ఎంత బాధాకరం. అందుని బట్టి మనం ఆ రాకడలో ఎత్తబడాలంటే యేసైన మన ప్రభువుగా మన జీవితాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువును ప్రేమించాలి, ప్రభువును సేవించాలి. ఆయన కొరకు నమ్మకంగా అంతం వరకు మనం ఉండాలి. అటువంటి కృప దేవునికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఒక్క మాట నేను చెప్తాను, దయచేసి ఈ ఛానల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు అందించబడుతున్నాయి. ఇజ్రాయెల్ చరిత్ర గురించి, యేసుప్రభు రెండో రాకడ సూచనల గురించి, అనేకమైన సైంటిఫిక్ ప్రూఫ్స్ గురించి, హిస్టారికల్ ప్రూఫ్స్ గురించి ఎన్నో శ్రేష్టమైన విషయాలు మేము వెలికి తీసి మీతో చెప్తున్నాం. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని రాజ్య విస్తరణలో మాతో పాటు కలిసి చేతులు కలపండి. అందరం దేవుని స్వార్థను ప్రకటిద్దాం. దేవుని స్వార్థ అనేక మందికి ప్రకటించడం ద్వారా వారు కూడా యేసుప్రభు రక్షకుడిని వారు తెలుసుకుంటారు. వారి నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. నిత్య నరకాయ నుంచి వారు తప్పించబడతారు. కాబట్టి మాతో చేతులు కలపండి. మాతో ఒకవేళ చేతులు కలపాలని ఆశ మీకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఎప్పుడైతే మీరు లైక్ కామెంట్ చేస్తారో యూట్యూబ్ ఆల్గారిథం ఏం చేస్తుందంటే అనేక మందికి ఈ వీడియోని షేర్ చేస్తుంది. తద్వారా అనేక స్వార్థ వెళ్ళగలుగుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ముందు కొనసాగాల్సిందిగా ప్రభువు పేట మీకు కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.